హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి ఎండు చేపల కూర మా ఇంట్లో మేము ఎలా చేసుకుంటామో చూపిస్తాను. రండి. దానికి కావాల్సిన ఐటెం చూడండి. దానికి కావాల్సింది 3 టమాటా పళ్ళు, 3 ఆనియన్స్, కొద్ది కరివేపాకు, 3 పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, కొద్ది వంకాయలు తీసుకున్నాను. 4 వంకాయలు తీసుకున్నాను. ఎండు చేపలు వచ్చేసి అర్ధ కేజీ. దాన్ని ఎలా చేయాలో చూపిస్తాను. ఎండు చేపలు ఇవి కడిగి శుభ్రం చేసి పెట్టుకునేటువంటి బాగా 4-5 సార్లు కడిగినాను వీటిని, లేదంటే మన కచ్చకచ్చ ఉంటుంది. ఇవి నూనె లేకున్నట్లా వేపుకొని వేస్తున్నాను. ఫస్ట్ అవతల వేగుతూ ఉంటాయి, యువతల నేను వాటికి ఇది వేసేస్తా ఉన్నాను, ఆవాలు వేసేస్తా ఉన్నాను. ఇతర సపరేట్ కడాయి పెట్టుకొని, ఎందుకంటే అవి వేగడానికి టైం పట్టేసుకుంటుంది. కరివేపాకు, తర్వాత ఆనియన్స్ వేస్తా ఉన్నాను. ఇది ఒక పక్క ఏగి పెట్టినాను వేపడానికి. అవతల ఆనియన్స్ అవి వీటికి రెడీ చేస్తూ ఉన్నాను. అంత ఒకేసారి అంటే అవ్వదు కదా, అందుకే ఇవి ఆనియన్స్ వేగుతూ ఉన్నాయి. నెక్స్ట్ అవి కొంత ఆనియన్స్ వేగినాయి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తూ ఉన్నాను. ఒక 2 నిమిషాలు వేగనిస్తామండి. అవి టమాటాలు వేస్తాము. అవి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగింది, టమాటాలు వేస్తా ఉన్నాను. నెక్స్ట్ దాంతోపాటు అలాగే మిరపకాయలు వేసేస్తా ఉన్నాను. కలిపేస్తామండి కొద్దిగా. కొద్దిగా ఇది మగ్గడానికి సాల్ట్ వేస్తామండి. సాల్ట్ వేసేస్తే కొద్దిగా మగ్గేస్తుంది. ఇది రైస్లో కన్నా చపాతీలోకి బాగుంటుంది. ఇది కూర వచ్చేసి మగ్గనిస్తామండి. నెక్స్ట్ వంకాయలు వేస్తున్నానండి. అంతా మగ్గేసిపోయింది టమాటాలు అంతా. వంకాయలు వేస్తా ఉన్నాను. పసుపు వేస్తున్నానండి. కారం వచ్చేసి తక్కువ వేస్తున్నాను. మొదలే పచ్చిమిరపకాయలు వేసాను, అందుకే అది కారం అర్ధం స్పూన్ కొద్దిగా వేస్తా ఉన్నాను. అయిన తర్వాత ధనియా పౌడర్ 1 స్పూన్, గరం మసాలా అర్ధం స్పూన్, అయిన తర్వాత కలిపేస్తాము. ఏముదిలా జూమా వంకాయలు మగ్గనియండి. ఇవి ఎండి చేపలు అయితే ఇట్లా ఎగేసాయండి. ఇంకా ఆ వంకాయలకి వేసేస్తాను. ఇవి అట్లా వాటర్తో వేసాను కదా, కొద్దిగా అంతా అతుక్కోపోయేసినాయి.
పైన కొద్ది కొత్తిమీర వేసుకుంటాను. కలిపేస్తామండి. మీకు వాటర్ కావాలంటే వాటర్ వేసేసుకోవచ్చు, లేదు వాటర్ వద్ద అలాగే గట్టిగా అన్నా కూడా అలాగే మనం అలాగే మగ్గిచ్చి వేసుకుంటే కూడా బాగుంటుంది. నేనైతే వాటర్ వేయట్లేదు, అలాగే మగ్గిచ్చేస్తా ఉన్నాను. మగ్గిచ్చానండి, అంతా కలిపేసాను. కొద్ది మగ్గడానికి పెట్టేస్తున్నాను. ఈ లోపల నేను చపాతీ చేసేసుకుంటే అంత లోపల కూర అయిపోతుంది. చపాతీలు చేసేస్తున్నానండి. ఇప్పుడు ఆ కూర అయిపోయే లోపల చపాతీలోకి వచ్చి ఆయిల్ వేయమండి, వేసేలేమో, అలాగే కాల్చేస్తాం. డాల్ఫీ గడ ఫిష్ స్మెల్కి వచ్చేసి ఇలా బుడికేస్తున్నాడు. ఎక్కడ పెట్టారు అబ్బాయి చేపలు అని. డాల్ఫీ ఎప్పుడెప్పుడు పెడతారో నాకేమని ఎదురు చూస్తున్నారు. హాయ్ చెప్పు. హాయ్ హాయ్. లాస్ట్ కూర అయితే అయిపోయిందండి. దీన్ని బంద్ చేస్తా ఉన్నాను గ్యాస్. ఇంతే ఇది. ఫైనల్గా అయితే కూర అయిపోయిందండి. చపాతీతో పాటు తిని చెప్తాను ఎలా ఉందో. వేడిగా ఉంది. సూపర్, బాగుంది. చాలా బాగుందండి. ఒకవేళ కావాలంటే మీ ఇంట్లో ట్రై చేసుకోవచ్చు. మాకైతే బాగా నచ్చింది. మీరు కానీ ఇంట్లో ఒకసారి ట్రై చేసుకొని చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.